వీళ్ళు మారరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెకీ ఒప్పందానికి సన్మానం అనే జరిగింది అని ఆయన వీళ్ళు రాసినటువంటి రాతలు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఆ సీఎండీని తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటే నిన్న మొత్తం చూపించారు. ఎప్పుడు ఒప్పందం జరిగింది, ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యారు సీఎండీగా, దానికి మనకేం సంబంధం అని ఆయన క్లియర్గా వివరించారు. అయినా సరే వివరణ కూడా వేయలేదు. పోనీ మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఇది టాయిలెట్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అని. ఎందుకు రేపు ఒక వార్త రాయండి మీరు. 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి జీవో, విలాస పురుషులకు సంబంధించినటువంటి జీవో. విలాస పురుషులు ఈ రాష్ట్రంలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నటువంటి వీవీఐపీలకు సంబంధించినటువంటి జీవో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్ ప్రయాణం చేస్తే హెలికాప్టర్లను దిగుతున్నారు. కింద నడిచి వెళ్ళలేరా, పాక్కుంటూ వెళ్ళలేరా, దేక్కుంటూ వెళ్ళలేరా, పొర్లుకుంటూ వెళ్ళలేరా, ఇక్కడి నుంచి అక్కడికే కదా అని అన్నారు. 2019 జూన్ నుంచి 2020 నవంబర్ వరకు అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లకు అయినటువంటి ఖర్చు 18 నెలలకు 26 కోట్లు. 26 కోట్లు ఖర్చు అయింది సార్. అంటే ఒక నెలకి 1,44,00,000 ఖర్చు అయింది. ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం, ముంచే ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వం. ఆ రోజు గుండెలు బాదుకున్నారు కదా మొత్తం అందరూ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు అందరూ గుండెలు బాదుకొని జగన్మోహన్ రెడ్డి నడిచెళ్ళొచ్చు కదా, ఎందుకు హెలికాప్టర్లు వాడుతున్నారన్నారు కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ క్వార్టర్కి వీళ్ళ హెలికాప్టర్ ఖర్చు 19,12,00,000. అంటే కేవలం 3 నెలలకి తొలి ఆర్థిక సంవత్సరానికి Q1 తొలి ఆర్థిక సంవత్సరానికి 19,12,00,000. అంటే 6,37,00,000 రూపాయలు ప్రతి నెల హెలికాప్టర్లకి వాడుతున్నారు ఈ విలాస పురుషులు. నేనేం వాళ్ళని హెలికాప్టర్లు వాడొద్దని చెప్పలేదు. మరి ఇది కరెక్ట్ అయినప్పుడు అదెందుకు కరెక్ట్ కాదు? ఇది విలాసవంతమా, అది విలాసవంతమా? 19,12,00,000, 6,37,00,000. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెలకి 1,44,00,000 రూపాయలు ప్రభుత్వం తరపున చెల్లిస్తే 6,37,00,000 ఇప్పుడు వీవీఐపీల హెలికాప్టర్లకు చెల్లిస్తున్నారు. రేపు రామోజీ గారు రాయాలి, వారి ఆత్మ పేపర్ రాయాలి. అది టిష్యూ పేపర్ కాదు, లేకపోతే అదేదో పేపర్ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, టాయిలెట్ పేపర్ కాదు అని అనుకుంటే ఎస్, ఈ విధంగా దుబారా చెయ్యొచ్చా, విలాసవంతంగా మనం బ్రతకొచ్చా? సార్, ముఖ్యమంత్రి అయినా అత్యవసరమైన హెలికాప్టర్లో తిరగాల్సిందే, తప్పదు, వారు అలాగే వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరో న్యాయం ఉండదు. అందరికీ ఒకే న్యాయం ఉంటుంది. 1 కోటి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు 1,44,00,000 ఖర్చు పెడితే గుండెలు బాదుకున్నోళ్ళు 6,37,00,000 ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు గుండెలు బాదుకోరా ప్రజాస్వామ్యవాదులు? ఇది రేపు వాళ్ళ పేపర్లో రాస్తారో లేదో చూడాలి.